ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. భగవంతుణ్ణి జగన్నాటక సూత్రధారి అని అంటారు. ఆయన తోలు బొమ్మలాట్లా మనందరినీ ఆడిస్తూ ఉంటారు అని అంటారు. అలాగే మనందరం కూడా ఈ సృష్టి నాటకంలో పాత్రధారులము అనేసి. మరి దీని వెనకాతలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? అసలు మానవాత్మ అసలు ఈ సృష్టి నాటక రంగంపై వచ్చి పాత్రను ఎలా ధరిస్తుంది అనేటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం, ఆత్మ ఈ సాకార ప్రపంచం కన్నా పైన ఉన్నటువంటి పరంధామము, నిర్వాణధామము, శాంతిధామం అనేటువంటి ఒక చైతన్య ప్రపంచం నుంచి వస్తుంది. వచ్చి ఈ సృష్టి నాటకం మీద పాత్ర నటిస్తుంది. అసలు ఎందుకు వస్తుంది? అది ఎక్కడో పరంధామంలో ఉన్న ఆత్మ ఈ సాకార ప్రపంచంలోకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే చూడండి, ప్రతి దానికి ఒక గుణం అనేటువంటిది ఉంటుంది, ఒక నేచర్ అనేటువంటిది ఉంటుంది. ఆత్మ యొక్క నేచర్ కర్మ చేయడం. ఇట్స్ లైక్ ఆ టైం అయినప్పుడు ఆత్మలో ఒక రకమైనటువంటి చైతన్యత, ఒక కదలిక అనేటువంటిది మొదలవుతుంది. దాని ఆధారంగా అది ఈ భూమి మీదకి ప్రవేశిస్తుంది. కానీ అప్పుడే పరంధామం నుంచి వచ్చిన ఆత్మ కాబట్టి ఇది సంపూర్ణ సతో ప్రధానంగా ఉంటుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఆల్ క్వాలిటీస్ అండ్ ఆల్ వర్చ్యూస్. పరమ పవిత్రంగా ఉంటుంది. శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం అనే 7 గుణాలలో నిండుగా ఉంటుంది. 16 కళల నిండుగా ఉంటుంది మానవాత్మ. ఈ సృష్టి చక్రంలోకి రావడము అనేటువంటిది అనాది అవినాశి నియమం, ధర్మం. ఎండాకాలం ఎందుకు వస్తుంది? వర్షాకాలం ఎందుకు వస్తుంది? దేర్ ఆర్ సమ్ బేసిక్ రూల్స్ ఆఫ్ దిస్ కాస్మోస్. ఈ మొత్తం అనంత విశ్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల అనుసారంగానే ఇది నడుస్తుంది. దానికి ఎందుకు ఏమిటి అంటే ఇట్స్ అ లా. గ్రావిటీ ఉండి కిందకే ఎందుకు పడుతుంది అన్న క్వశ్చన్ ఆధారంగానే మొత్తం గ్రావిటీని కనుక్కున్నారు. ఇట్స్ అ లా. ఎందుకుంది అంటే ఆ లా ఆ గ్రావిటీ ఉండబట్టి మన అందరం కూడా స్టేబుల్గా ఇక్కడ ఉంటున్నాం. లేకపోయినట్లయితే అందరం ఎగురుతూ ఉంటాం, స్పేస్లో చూస్తూ ఉంటాం కదా. అలాగా ఈ నియమాలు అనేటువంటివి, ఈ లాస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కాస్మోస్, ఈ ఇన్ఫైనైట్ కాస్మోస్లో రూల్స్ కింద పనిచేస్తూ ఉంటాయి. కర్మ సిద్ధాంతం, లా ఆఫ్ కర్మ చాలా పెద్ద నియమం. ఎందుకు ఉండాలి? మనం చేసిన ప్రతి కర్మకి ప్రతి కర్మ ఎందుకు ఉండాలి? ఇది జన్మ జన్మలకి అది ఎందుకు వెళ్ళాలి? That is how all these laws of nature have been made. And ఇవి ఒక న్యాచురల్ ప్రాసెస్ని ఫాలో అవుతాయి. దీన్ని మనం ఎక్కడా కూడా మధ్యలో ఇంటరప్ట్ కానీ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరప్ట్ చేయడం పాసిబుల్ కాదు. ఏదన్నా కొన్ని లాస్ని మనం ఇంటరప్ట్ చేసినా దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది? అత్యంత దారుణంగా ఉంటుంది. దాని రిజల్టే న్యూక్లియర్ బాంబు. మనిషి తయారు చేసుకుందే కదా న్యూక్లియర్ బాంబు. తయారు చేసుకుని ఎన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయంటేనంట ఈ మొత్తం ప్రపంచాన్నంతా 10 సార్లు విధ్వంసం చేయొచ్చట. అన్ని న్యూక్లియర్ బాంబ్స్ ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి ఈ బేసిక్ లా, ఈ బేసిక్ గుణం, ఇప్పుడు ఎలాగైతే పచ్చిమిరపకాయ కారంగానే ఉంటుంది, చెరుగడ్డ తీయగానే ఉంటుంది, ఇవి వాటి యొక్క గుణాలు, అంటే దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క నేచర్. గాలి తాలూకు తత్వం ఏంటి? వీస్తూ ఉండడం, నిరంతరం ప్రవహిస్తూ ఉండడం. అగ్ని తాలూకు తత్వం ఏంటి? వేడిగా ఉండడం. ఎప్పుడైనా గాలి తత్వం అగ్నికి, అగ్నితత్వం గాలికి వెళ్తుందా? వెళ్ళదు. ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత అగ్ని వచ్చినా కూడా గట్టిగా గాలి వీస్తే అగ్ని ఆరిపోతుంది. చల్లదనంగా ఉన్నప్పుడు మనం మంట రాజేసుకుంటే వేడవుతుంది. ఒకదాని ప్రభావం ఒకటి అవుతుంది తప్ప అగ్నిగుణం గాలికి వెళ్ళదు, గాలి గుణం అగ్నికి రాదు. సో దీస్ ఆర్ ద బేసిక్ లాస్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఇవి ప్రధానమైన సూత్రాలు.
సూత్రాలను చదువుకుంటాం కదా మనం ఫిజిక్స్లో. ఈ ప్రధానమైన సూత్రాలు. కాబట్టి మానవాత్మ ఎప్పుడైతే దానికి ఈ నాటక రంగం మీద రావాల్సిన సమయం వస్తుందో అప్పుడు అది పరంధామం నుంచి కిందకి ప్యూర్గా వస్తుంది. ఇంకా వచ్చిన దగ్గర నుంచి మనం సైకిల్ చూసాము. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల్లో ఇది నడుస్తూ ఉంటుంది. అయితే ఈ నడిచినప్పుడు ఇది ఏం చేస్తుంది? ఒక పాత్రధారి నుంచి ఒక పాత్రధారి, ఒక పాత్రధారి నుంచి ఒక పాత్రధారితో ఇంటరాక్ట్ అవుతుంది. మనకు ఒక ఫైనైట్ సెట్ ఆఫ్ యాక్టర్స్ దొరుకుతారు. ఈ జన్మకి ఇగో వీళ్ళు మీ అమ్మ నాన్న, ఇగో నీ భర్త, నీ పిల్లలు, నీ అత్తమామలు, నీ అక్క చెల్లి, నీ ఫ్రెండ్స్ అని ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ దొరుకుతారు. ఇప్పుడు మూవీ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు అన్ని సినిమాల్లోనూ ఒక రోల్ వేయరు కదా. ఒక సినిమాలో పోలీస్గా వేస్తారు, ఒక సినిమాలో డాక్టర్గా వేస్తారు, ఇంకో సినిమాలో లాయర్గా వేయచ్చు. ఆ 3 గంటల వ్యవధి కొరకు వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ పాత్రధారులు దొరుకుతారు. వాళ్ళతో కలిసి వాళ్ళు ఆ సినిమాలో నటిస్తారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ యథావిధి ఆ 3 గంటల వ్యవధి మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ ఫ్యామిలీ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ మూవీలో ఇప్పుడు పోలీస్ అయ్యారంటే దానికి తగ్గట్టు గెటప్, దానికి తగ్గట్టు రోల్, దానికి తగ్గట్టు డైలాగ్స్ వస్తాయి. సేమ్ మానవాత్మకు కూడా అంతే. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి చక్రంలో తిరిగాక అది ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ 5000 సంవత్సరాల చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగిన దాంట్లో దేవాత్మ నుంచి, మహాత్మ నుంచి, పుణ్యాత్మ నుంచి పాపాత్మ వరకు ఇన్ని రకాల పాత్రలు నటిస్తూ ఉంటుంది. అందుకే జననం కానీ మరణం కానీ రెండూ మన చేతిలో ఉండవు. అయితే ఈ డ్రామా అనేటువంటిది, ఈ నాటకం అనేటువంటిది రచించినటువంటి వాడు భగవంతుడు, పరమాత్ముడు. కాబట్టి ఆయన జగన్నాటక సూత్రధారి అని అంటారు. ఈ అనంతమైన డ్రామాకి ఆయన రచయిత మరియు డైరెక్టర్. డైరెక్టర్ ఎప్పుడు ఎక్కడ ఉంటారు? తెర వెనకాతలే ఉంటారు. యాక్టర్సే కనిపిస్తారు, డైరెక్టర్ ఎప్పుడు కనిపించడం. ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చి డైరెక్టర్స్ ఎవరో తెలుస్తున్నారు. పాతకాలంలో డైరెక్టర్ల పేర్లే తెలిసేది తప్ప వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినట్టు ఒక రేడియో ఇంటర్వ్యూ చేసేది. రేడియో ఇంటర్వ్యూలో అయితే మొహం కనే పడదు. సో డైరెక్టర్ అనేటువంటి వాడు వెనకాతలో ఉంటాడు. బట్ డైరెక్టర్కి ఒక స్పెషాలిటీ ఏముంటుంది? మొత్తం నాటకం తాలూకా ప్రతి ఇంచ్ వాళ్ళకి తెలుస్తుంది. అందుకే మొత్తం సినిమా గురించి అడగాలంటే ఎవరిని అడగాలి? డైరెక్టర్ని అడగాలి. యాక్టర్స్ తెలిస్తే మొత్తం తెలియచ్చు, లేదంటే వాళ్ళ పాత్ర వరకునే వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళది లిమిటెడ్గా ఉంటుంది, కానీ డైరెక్టర్ది అన్లిమిటెడ్గా ఉంటుంది. అలాగే మానవాత్మ యొక్క థింకింగ్, మానవాత్మ యొక్క పరిధి చాలా లిమిటెడ్గా ఉంటుంది. కానీ పరమాత్ముడి మొత్తం ప్రపంచాన్ని, మొత్తం నాటకాన్ని చూస్తాడు. కాబట్టి ఆయన ఏ సమయంలో ఎవరిని పంపాలో వారినే పంపుతారు. ద్వాపర యుగంలో కేవలం ధర్మపితలు మాత్రమే వచ్చారు. ఆ ధర్మాన్ని వాళ్ళు స్థాపన చేశారు. ఎందుకు? అప్పటికి ఉన్న అధర్మానికి వాళ్ళు ధర్మాన్ని నిలపగలరు కాబట్టి. డైరెక్టర్ మూవీలో కూడా ఏం చేస్తారు? ఏ టైంకి ఏ క్యారెక్టర్ రావాలో ఆ టైంకి ఆ క్యారెక్టరే రావాలి. ముందు వెనక వస్తే సినిమా ఎలా ఉంటుంది? అర్థం కాదు, తల తోక లేకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇంకా చివరికి వచ్చిందో, కర్టన్ పడిపోయే సమయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పరమాత్మ అవతరిస్తారు. అవతరించి మళ్ళీ ఆత్మలో ఏదైతే కోల్పోయిన శక్తి ఏదైతే ఉందో అది తీసుకొస్తారు. ఈ డ్రామాలో ఇంకొక అద్భుతం కూడా ఉంది. స్వస్తిక గీసి కింద ఏం రాస్తారు? శుభం మరియు లాభం. ఎందుకంటే ఈ డ్రామా పరమాత్మని పేరేంటి? శివ. శివ అంటే కళ్యాణకారి అని. మరి ఆయన రచించిన డ్రామా కూడా ఎలా ఉంటుంది? కళ్యాణకారిగానే ఉంటుంది. ఇందులో ఎంతమంది ఆత్మలు ఉన్నారు? ఇప్పుడు 900 కోట్ల మంది ఆత్మలు ప్రస్తుతం ఈ నాటకంలో వరల్డ్ స్టేజ్పై, ఈ భూమి అనేటువంటి స్టేజ్పై 900 కోట్ల మంది ఆత్మలు ఉన్నారు. ఈ 900 కోట్ల మంది ఆత్మలకి కూడా కళ్యాణకారిగానే ఈ డ్రామా రచింపబడింది. కానీ ప్రతిసారి అది ఆబ్వియస్గా కనిపించదు. మహాభారత యుద్ధం కానీ మనం తీసుకున్నట్లయితే అందులో
యుద్ధంలో అందరూ ఒకరినొకరు చంపుకున్నారు, కానీ దాని వెనకాతల చాలా పెద్ద లోక కళ్యాణం అనేటువంటిది ఉంది. అధర్మం ఎప్పటికన్నా ఓడిపోతుంది, ధర్మమే ఎప్పటికన్నా గెలుస్తుంది. అధర్మం ఎంత పెద్దదిగా ఉన్నా, ధర్మం ఎంత చిన్నదిగా ఉన్నా, ధర్మం చేతిలో అధర్మం తప్పకుండా ఓడిపోతుంది. మోహానికి వశమైనటువంటి ధృతరాష్ట్రుడి వల్లనే తన కొడుకు పతనానికి చెందాడు. కొడుకు మీద, పిల్లల మీద అతి మోహం ఉన్నట్లయితే వాళ్ళని మనం పాడు చేస్తాం తప్ప ఆబ్జెక్టివ్గా ఉండి వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని మనం సరిదిద్దలేం. ఇలాగ ఎన్నో నీతులు ఉన్నాయి మహాభారతంలో, మనం చెప్పుకుంటూ పోతే అనంతంగా చెప్పుకోవచ్చు. బట్ ఆ మహాభారత సమయం వాస్తవంగా ఇప్పుడు నడుస్తోంది. శ్రీమద్ భగవద్గీతలో చెప్పడం జరిగింది, ఎప్పుడెప్పుడైతే ప్రతి ఇంట్లో మహాభారత యుద్ధం జరుగుతుందో నేను అప్పుడు అవతరిస్తాను అని. మహాభారతం లేని ఇల్లుందా? బయటికి కనిపించినట్టు లోపల ఎక్కడా ఉండట్లేదు. కొన్ని ఇళ్లలో అది ఆబ్వియస్గా కనిపిస్తుంది, కొన్ని ఇళ్లలో కనిపించటం లేదు. కర్మక్షేత్రమే ఒక కురుక్షేత్రంగా అయ్యింది. మన కార్ మన అపార్ట్మెంట్లోంచి బయటికి తీసుకురావడం కూడా ఒక కురుక్షేత్ర యుద్ధమే, అవునా కాదా? మన కారుని బయటికి తీసుకొస్తుంటాం, పక్క నుంచి కూడా రఫ్ మన వచ్చేస్తాడు. వాళ్ళని తప్పించుకుని జాగ్రత్తగా మన కార్ని అపార్ట్మెంట్ బయట నుంచి తీసుకొచ్చి మెయిన్ రోడ్డు ట్రాఫిక్ మీద మర్జ్ చేసేసరికి చెమట్లు వచ్చేస్తాయి. మన అదృష్టం బాగుంటే ఎవడు ఒక బైకో, ఒక షేర్ ఆటోవో, ఒక బస్సో తన్నకుండా వెళ్తుంది. లేదంటే ఎవడో ఒకడు కొంచెమన్నా ఒక మిర్రర్నన్నా కొంచెం ఇలా రాసుకుని వెళ్తారు. సో అంత చిన్న పనికి కూడా ఇప్పుడు మనం స్ట్రగుల్ పడేలాంటి కురుక్షేత్ర సమయం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి భగవంతుడి భూమి మీదకి అవతరించవలసి వస్తుంది. కానీ ఆయన అవతరణ భగవద్గీతలో ఇంకోటి కూడా రాశారు, కోట్లల్లో కొద్దిమందిలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమందే నన్ను గుర్తిస్తారు. ఏమనుకుంటారు, భగవంతుడు అవతరించినప్పుడు ఏవో మెరుపులు అవి వచ్చేసి ఏదో పెద్ద కాస్మిక్ ఈవెంట్ ఏదో జరిగిపోతుంది అనుకుంటారు. ఆయన చాలా సింపుల్గా ఒక వృద్ధ మానవ తనుగుణంలో అవతరించారు. ఆయనకు కూడా తెలియలేదు, ప్రజాపిత బ్రహ్మకు కూడా తెలియలేదు పరమాత్ముడు తనలో అవతరించారని. ఆయన చానాళ్ళు హీ వెంట్ త్రూ అ పీరియడ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అసలు ఏంటి జ్ఞానం అంతా ఎవరు చెప్తున్నారు నా నోటి నుంచి? నేనైతే ఎక్కడ ఇది చదువుకోలేదు, నాకు ఈ సృష్టి రహస్యం తెలీదు, నాకు ఏమీ ఆత్మపరిచయం తెలీదు, నాకు పరంధామం గురించి తెలీదు, నాకు ఈ 3 లోకాల గురించి నాకు తెలీదు, 5000 సంవత్సరాల నాటకం గురించి నాకు తెలీదు, నేను ఎలా చెప్తున్నాను ఈ జ్ఞానము అని పరమాత్ముడు రివీల్ చేశారు. ఎందుకంటే పరమాత్ముడు ఎవరు? నిరాకారుడు. ఆయన ఎప్పుడు కూడా ఒక తల్లి గర్భం గుండా జన్మ తీసుకోరు. ఆ జన్మ స్వయంభూ, స్వయం ప్రకాశిస్తారు తప్ప ఆయన ఎప్పుడూ కూడా ఒక తల్లి గర్భం గుండా జన్మ తీసుకోరు. మరి జ్ఞానం ఎలా ఇస్తారు? ఒక షిరిడి సాయిబాబా, ఒక సత్యసాయిబాబా, వీళ్ళందరికీ బాడీ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మెసేజ్ని అందించగలిగారు. మరి పరమాత్ముడికి శరీరం లేదు, మరి ఆయన ఎలా ఇస్తారు తన మెసేజ్? ఎలాగే జ్ఞానం ఇస్తారు? మనం లాజికల్గా ఆలోచించాలి. ఆత్మ కూడా శరీరం ఉంటేనే ఏమన్నా చేయగలదు, శరీరం వదిలేస్తే ఆత్మ ఏమీ చేయలేదు. మరి పరమాత్మ కూడా అలాంటి చైతన్యమైన జ్యోతిర్బిందు స్వరూపం. పోనీ ఆకాశవాణి గుండా మెసేజెస్ ఇస్తే ఎంతమంది వింటారు? ఇంత సువిశాల ప్రపంచంలో 900 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద భూమి మీద ఆకాశం నుంచి మెసేజెస్ ఇస్తారా? ఇవ్వలేవు. అందుకని ఒక సాధారణ తనువులో భగవంతుడు అవతరిస్తారు. నుంచి ఆయన నామం ప్రజాపిత బ్రహ్మ కింద మార్చి ఆ బ్రహ్మ ముఖం ద్వారా ఈ జ్ఞానం ఇవ్వడం జరగడంతో ఈ సంస్థకు బ్రహ్మ కుమార్ కుమారీలన్న పేరు వచ్చింది. బ్రహ్మ అంటే సృష్టికర్త అంటారు. ఏ సృష్టికర్త? కలియుగి ప్రపంచం నుంచి నూతన సత్యుగి దైవీ ప్రపంచాన్ని సృష్టించే దాంట్లో పరమాత్మునికి వారు సహాయకులు. బ్రహ్మ ద్వారా ఈ కలియుగి ప్రపంచాన్ని పరమాత్ముడు సత్యుగి దైవీ ప్రపంచంగా మారుస్తున్నారు. కాబట్టి ఆ బ్రహ్మ ముఖార విందం ద్వారా ఈ జ్ఞానం వినడం జరిగింది. కాబట్టి ఈ సంస్థలో వచ్చే వాళ్ళనందరినీ బ్రహ్మ కుమార్ కుమారీలు అని అంటారు. చాలామందికి అపోహ ఉంటుంది, ఈ బ్రహ్మ బాబా వీళ్ళ గురువు కాదు. ఇక్కడ చెప్పేటువంటి జ్ఞానం ఏ గురువులతోనూ, ఏ అక్కయ్యలతో అన్నయ్యల యొక్క జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో కాదు.
డైరెక్ట్గా భగవంతుడు చెప్పినటువంటి దివ్యమైనటువంటి సత్య గీత జ్ఞానం. అందుకే ఇది ప్రపంచంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది ఈ జ్ఞానం. ఎక్కడ ఏ భేదం అనేటువంటిది లేదు ఇందులో. ఎందుకంటే పరమాత్ముడు సర్వాత్మలకి పిత. ఆయన ఒక మతానికో, ఒక జాతికో, ఒక ధర్మానికో, ఒక దేశానికో, ఒక ఖండానికో పిత కాదు. ఒకళ్ళు భగవంతుడు అంటే, ఒకళ్ళు గాడ్ అంటే, ఒకళ్ళు అల్లా అంటే, ఒకళ్ళు వాహే గురువు అన్న వాళ్ళకి నచ్చిన పేర్లతో వాళ్ళు పిలుచుకున్నారు, వాళ్ళ భాషలో వాళ్ళు పిలుచుకున్నారు. కానీ భగవంతుడు ఎప్పుడు ఎవరికి కూడా తారతమ్యం చూపెట్టరు. మీరు బ్రహ్మకుమారిస్ హెడ్ క్వార్టర్స్ అయిన మౌంట్ ఆబు రాజస్థాన్కి కానీ వచ్చి చూసినట్లయితే ఎన్ని ధర్మాల వాళ్ళు, ఎన్ని జాతుల వాళ్ళు, అందరూ సేమ్ డిసిప్లిన్, వైట్ డ్రెస్, అందరికీ కామన్ కోడ్ ఆఫ్ కండక్ట్. మీరు ఇండియా వాళ్ళు కాబట్టి మీరు ఇలా ఉండండి, మీరు అమెరికా వాళ్ళు కాబట్టి ఇలా ఉండండి, లేదు. అందరూ ఇదే 7 days కోర్స్ వింటారు, అందరూ ఇదే 7 days మెడిటేషన్ చేస్తారు, అందరూ ఒక శాకాహారమైనటువంటి సాత్విక జీవన విధానాన్ని పాటిస్తారు. అందులో ఏ తేడా లేదు. అలాగే ఏ నియమము ఎవరి మీద రుద్దింది లేదు. కానీ మెల్లమెల్లగా రాజయోగ సాధన చేసిన మనం చెప్పుకున్నాం కదా, ఏవైతే మనసు పీకుతూ ఉంటుందో పీకడం మానేస్తుంది. స్వచ్ఛందంగానే మాంసాహారాన్ని త్యాగం చేస్తారు. అలాగని అందరూ ఇలా తెల్ల వస్త్రాలు వేసుకుంటారని కాదు. తెలుపు దేనికి గుర్తు? స్వచ్ఛతకి గుర్తు, పవిత్రతకి గుర్తు, శాంతికి గుర్తు. అలాగే జీవితంలో ఏ శుభమైన అశుభమైన 2 సార్లు తెలుపే కడతారు. పెళ్ళికి తెలుపే కడతారు, చావుకి తెలుపే వేస్తారు. కాబట్టి తెలుపు అనేటువంటిది ఒక ప్యూరిటీకి గుర్తు, ఒక శాంతికి గుర్తు, ఒక స్వచ్ఛతకి గుర్తు. అలాగని అందరినీ వైట్ డ్రెస్ వేసుకోమని చెప్పేది కూడా ఉండదు, ఎవరి ఇష్టం. చాలామంది కలర్ డ్రెస్ వేసుకునే వస్తారు రెగ్యులర్గా క్లాస్కి. అలాగే ఆహార నియమాలు కూడా మన భారతదేశం యొక్క ప్రాచీన యోగ సంప్రదాయం కానీ మనం చూసినట్లయితే శాకాహార భోజనం మీద యోగాకి ఎంత సంబంధం ఉందో అనేక శాస్త్రాల్లో వర్ణించడం జరిగింది. ఒక యోగి జీవితానికి కావాల్సింది సాత్వికత. సాత్వికత అనేక విషయాల వల్ల సాత్వికత వస్తుంది. ఆహారం ఒకటే కాదు, కానీ ఆహారం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారమే మన శరీరంలో రకరకాల ఎనర్జీస్ కింద మారుతుంది. కాబట్టి మనం ఎంత సాత్వికమైన ఆహారం తింటే అది అంత సాత్వికమైన శక్తిని శరీరంలో నింపుతుంది. నిశ్చలత వస్తుంది, మనసుకు నిలకడ అనేటువంటిది వస్తుంది, ఇంద్రియాలకి కూడా నిగ్రహం వస్తుంది, ఇంద్రియాలు శీతలంగా తయారవుతాయి. అందుకని ఏ యోగ సాధన యొక్క మార్గమన్నా మీరు తీసుకోండి, అందరూ కూడా శాకాహార భోజనం చెప్పడానికి కారణం అది. ఆధ్యాత్మికత యొక్క కొన్ని పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల్లో ఒక పునాదే శాకాహార భోజనం. అలాగే సంపూర్ణ పవిత్రత. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడే మనం పరమాత్మను స్మృతి చేయగలం. మనం ఇంట్లో దీపం వెలిగించుకునేటప్పుడు కూడా ఎలా వెలిగించుకుంటాం మనం దీపం? మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు కాకపోయినా అట్లీస్ట్ ఉతికిన బట్టలు ధరిస్తాం. దేవుడికి వాడే పాత్రలు, దేవుడికి వాడే హారతులు ఇవన్నీ తోముకునేటప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ తోమేస్తామా? ఎంగిల్ సామాన్లతో కలిపి తోముతామా? తోమం. వాటికి సెపరేట్గా తోమే పీచు కానీ లిక్విడ్ కూడా మనం సెపరేట్గా పెట్టుకుంటాం. ఇది దేవుడి సామాన్లు దాన్ని పక్కన పెట్టుకుంటాం. స్త్రీలు అయితే ముఖ్యంగా మైలు సమయంలో ముట్టుకొని కూడా ముట్టుకోరు. మనం పూజ చేయడానికి అంత పవిత్రతను మనం పాటిస్తున్నప్పుడు డైరెక్ట్గా మెడిటేషన్లో పరమాత్మతో మనం కనెక్షన్ జోడించుకోవాలి అనుకున్నప్పుడు అపవిత్రత ఉన్నట్లయితే ఎలా వెళ్తుందా కనెక్షన్ బ్రేక్ అవుతుంది. అసలు ఏరోప్లేన్ ఫ్లైట్ టికెట్ ఎందుకు తెలుసా అంత కాస్ట్? ఫ్లైట్స్కి వాడే పెట్రోలు ద మోస్ట్ రిఫైన్డ్ పెట్రోల్. A1లో కూడా A1 క్వాలిటీ పెట్రోల్ ఫ్లైట్కి వాడతారు. ఎందుకంటే అప్పుడే అది అంత ఎత్తున ఎగరగలదు. మనం లారీల్లో వాటిల్లో వేసే పెట్రోల్ వేసి అసలు టేక్ ఆఫ్ కూడా చేసుకోదు ఫ్లైట్. సో ఏది ఎంత పైకి ఎగరాలి అంటే దాని యొక్క ఇంధనం అంత శుద్ధిగా ఉండాలి. అలాగే మనం రాజయోగ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మన స్మృతి పైనున్న ఈ సాకార ప్రపంచం నుంచి, ఈ దేహం నుంచి అతీతంగా పైకి ఎంతెంతగా వెళ్ళాలి అంటే మనస్సు బుద్ధి అంతంత స్వచ్ఛంగా ఉండాలి.
అందుకే పవిత్రత యొక్క ధారణ చెప్పడం జరుగుతుంది. అప్పుడే ఆ డెస్టినేషన్కి మనం చేరుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. మన భారతదేశం యొక్క జీవన విధానంలో 4 మనం చెప్తాం. విద్యాభ్యాస దశలో ఏం చెప్తాం? బ్రహ్మచర్యం మనం చెప్తాం. ఎందుకంటే బ్రహ్మచర్యంలో ఒక గొప్ప శక్తి అనేటువంటిది ఉంది. ఆ శక్తి అనేటువంటిది వాళ్ళు ఏదైతే చదువుతున్నారో అది బాగా వంట పట్టడానికి, అది ఏదైతే బాగా గుర్తుండడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ శక్తి చాలా అవసరం. కాబట్టి ఆధ్యాత్మిక చదువుకు కూడా సంపూర్ణ పవిత్రత, తనువు, మనస వాచ కర్మణ పవిత్రత యొక్క సిద్ధాంతం అనేటువంటిది ఉంది. ఇది భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంస్థల అన్నిట్లో కూడా ఈ ప్రిన్సిపల్స్ చెప్పడం జరుగుతుంది. బికాస్ దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికతకి ఇది ఆధారం అన్నమాట. కాబట్టి ఈ మొత్తం నాటకం ఏదైతే నడుస్తూ ఉంటుందో ఇందులో మనం ప్రతి దాంట్లో యాక్చువల్గా కళ్యాణమే ఉంది. జరిగిందంతా మంచిదే, జరుగుతుంది మంచిదే, జరగబోయేది ఇంకా మంచిది అంటారు కదా. పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. మనకు చెడు చూడడం అలవాటైతే మంచిలో కూడా చెడే కనిపిస్తుంది. మనం ఒక్కోసారి అనుకుంటాం, అరే మనం కర్మ సిద్ధాంతం యొక్క క్లాస్లో ఈ విషయం గురించి చాలా క్లియర్గా మనం తెలుసుకుంటాం. చాలా కామన్గా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. నేను చీమకు కూడా హాని చేయలేదండి నా జీవితంలో, అలాంటిది నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ఏమని? మంచి చేద్దామంటే చెడు ఎదురైంది అని. ఇదంతా కూడా ఆత్మ అనేక జన్మలుగా చేసుకున్న కర్మ లెక్కాచారాల అప్పులు ఉంటాయి కదా, అవి తీర్చుకోవడానికి ఆ రూపాలలో వస్తాయి. అందుకే అంటారు నథింగ్ హ్యాపెన్స్ బై యాక్సిడెంట్. ఏది కూడా యాదృచ్ఛికంగా ఏది కూడా జరగటం లేదు. కాబట్టి ఈ మహామంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ అనంతమైన సృష్టి నాటకంలో, ఈ కాలచక్రంలో జరిగిందంతా మంచిదే, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది ఇంకా మంచిది. ఏదైతే సమయం అనేటువంటి అమూల్యమైన ఖజానా మనకి లభించిందో దాన్ని 100కి 100% మనం సద్వినియోగం చేసుకోవాలి. థాట్ ఒక్కటే కావాలి, రిసోర్సెస్ ఆటోమేటిక్గా వస్తాయి. మనకి శ్రేష్ఠ సంకల్పం ఉండాలంతే. దానికి కావలసినవన్నీ కూడా అదే లభిస్తాయి. అంటారు కదా, సాధనమున సమకూరు ధరలోన అనేసి. మనం సాధన చేస్తూ ఉంటే ఏది ఎప్పుడు సమకూరాలో అది ఎప్పుడు సమకూరుతుంది, అది అప్పుడు వస్తుంది. అది కొంతమంది వాళ్ళు పట్టిందల్లా బంగారం అండి అంటారు. కాదు, వాళ్ళకేం మాయా మర్మం, ఏదో మాయో మ్యాజిక్ ఏమీ కాదు. వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అన్నీ, కాబట్టి ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ బంగారంగా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో అంటారు ద ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్. మనం ఎలాంటి గమ్యాన్ని చేరుకున్నామో అది దేనికి నిదర్శనం అంట? మనం ఎలాంటి ప్రయాణం చేశాము అనేసి. మన గమ్యం మన ప్రయాణాన్ని చూపెడుతుంది అని. కాబట్టి వేరే వాళ్ళ టైం బాగుందండి అని ఇలా అనుకోవద్దు. మన టైం కూడా చాలా బాగుంది. మన టైం మన దగ్గర ఉంది, దాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు. దాన్ని మనం సఫలం చేసుకోవడం అనేటువంటిది మన చేతిలో ఉంది. కాబట్టి అనంతమైనటువంటి కాలచక్రం అనాదిగా అవినాశిగా తిరుగుతూనే ఉంటుంది, ఇంకా తిరుగుతానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అద్భుతమైన పురుషోత్తమ సంగమ యుగంలో పరమాత్ముడు చెప్తున్నటువంటి ఈశ్వరీయ జ్ఞానాన్ని నేర్చుకుని నరుడు నారాయణుడుగా, నారి శ్రీ లక్ష్మీలా మానవుడు దేవతగా తయారవ్వచ్చు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.